ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం సార్. నమస్కారం రాజు. రామ్మోహన్ గారు, ఈ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా ఇమ్రాన్ ఖాన్ 3 ఏళ్లుగా కఠినమైనటువంటి ఏకాంత నిర్బంధంలో ఆయన్ని ఉంచడము, అలాగే లాయర్స్ని కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కావచ్చు, ఎవరిని కలవనీయకుండా చేయడం చూస్తూ ఉంటే పాక్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ లీగల్ బ్యాటిల్ చేస్తోంది అని అనిపిస్తోందా మీకు? లేదు అని అంటే ఒక పాపులర్ లీడర్ని ఫిజికల్గా మెంటల్గా వీక్ చేసేటువంటి ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీగా మీకు అనిపిస్తోందా సార్? ఖచ్చితంగా రెండోది అనిపిస్తుంది రోజు మీరు అన్నది. ఎందుకంటే ఓ లీగల్ పేరు మీద ఓ కాన్స్పిరసీ కుట్ర పన్నుతుంది అంటున్నారు. అసలు మొత్తంలో దేశంలోనే పెద్ద ఎత్తున రాజకీయ ఆందోళనలు, సామాజిక ఆందోళనలు, ఆర్థిక ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దాన్ని తప్పించుకునే క్రమంలో ఇమ్రాన్ ఖాన్ గత 3 సంవత్సరాలు, సరిగ్గా నిన్నటికి 5 ఆగస్టు నాటికి 3 సంవత్సరాలు పూర్తి అయింది. 2023 5 ఆగస్టు నాడు వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వారి భార్య వేరే పార్టీ పెట్టిన చాలా మంది, వారి కూతురు కానీ వారి మద్దతుదారులు కానీ పెద్ద ఎత్తున పోయి ఇమ్రాన్ ఖాన్ చూసొద్దాం అనుకుంటే కూడా చూడనివ్వకుండా చేశారు. ఒక చీకటి గదిలో ఒక అద్భుతమైన క్రికెటరు, అట్లాగే మన పాకిస్తాన్ ప్రధానమంత్రిగా మరో స్పోర్టివ్ స్పిరిట్స్ తో పనిచేసి భారతదేశానికి కొంచెం దగ్గరే ప్రయత్నం చేసిన సందర్భంలో ఆయనను దూరం పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనను పదవి విచ్ఛేదం చేశారు. అసలు మొట్టమొదటి ప్రధాని లియాఖత్ అలీ కాడి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఎవరిని కూడా వాళ్ళు పూర్తి కాలం పదవులు ఉంచలేదు. 24 మంది ప్రధానులు మారారు. 25 ప్రధాని నడుస్తున్నారు ఇప్పుడు. ఇప్పటి వరకు కూడా ఏ ప్రధానిని కూడా పూర్తి స్థాయిలో వారిని పదవి కాలంలో ఉంచలేదు. దానికి కారణం ఏంటంటే, మనకు ప్రధానులందరూ అంటే ప్రధానమంత్రులు, అధ్యక్షులందరూ కూడా సైన్యం చేతిలో ఉంటే సైన్యం తీవ్రవాదుల చేతిలో ఉంది. కనుక ఇప్పుడు పాపం బండింది అన్నట్టుగా అటుపక్క మీరు అన్నట్టు పాకిస్తాన్ కాశ్మీర్ లో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న క్రమంలో వాళ్ళందరినీ తిరుగుబాటు చేస్తున్నారు. భారతదేశంలో భాగం అంటున్నారు. మొన్ననే రాజ్నాథ్ సింగ్ గారు కూడా, మన భారత రక్షణ శాఖ మంత్రి, పూర్తిగా మ్యాపులు ఏమైనా తప్పు చూపెడుతున్నప్పుడు కూడా భారతదేశంలో అంతర్భాగం, అది ఆక్రమిత కాశ్మీర్ అనే పేరు మీరు అనడానికి వీల్లేదు, మ్యాప్లు మార్చడానికి వీల్లేదన్న. అట్లానే ఇప్పుడు మీరు బెలూచ్ నాయకులు అందరూ కూడా దాదాపు 6-7 కోట్ల జనాభా ఉంటది. మొత్తం 30 కోట్ల జనాభాలో 6-7 కోట్ల జనాభా ఒక బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉంటది. వాళ్ళు తిరుగుబాటు చేసి 11 ఆగస్టు నాడు మేము స్వాతంత్ర దినోత్సవం ప్రకటించుకుంటున్నాం అని ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నారు. యాక్చువల్ గా 11 ఆగస్టు అనేది వాళ్ళకి ముఖ్యమైన దినం ఏంటంటే, అప్పుడు కొద్దిగా చరిత్రకు వెళ్ళాలి. అంటే ఈ ఆందోళన నేపథ్యంలో ముఖ్యంగా ఇప్పుడు అంటే ముప్పేట దాడి అంటారు కదా, పాకిస్తాన్ భద్రత మీద ముప్పేట దాడి జరుగుతుంది. అటు పంక్తూర్ను, దాని పక్కన కూడా ఆఫ్ఘనిస్తాన్ పక్కన ఉన్న ఆ ప్రాంతంలో మొన్ననే 13 మందిని ఆత్మాహుతి దళాలు చంపేసినాయి, చూసినాం. దాన్ని అణచడానికి ఇంకా తిప్పలు పడుతూనే ఉంది. ఒకవైపు మీరు అన్నట్టు ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణము, అట్లాగే ఆహార ధాన్యాల కొరత, ఆహార సరుకుల కొరత, అట్లాగే IMF నుంచి తెచ్చుకున్న అప్పులన్నీ కూడా యుద్ధానికి ఖర్చు పెట్టడం. దీంతో చూస్తుంటే పాకిస్తాన్ మాజీ ప్రధాని భార్య మొన్న ఒక ఆరోపణ చేసింది. ఏమనంటే, అసలు మొత్తం అంతా పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశంగా మారిపోయింది. పశ్చిమాసియాలో కానీ దక్షిణాసియాలో కానీ ఈ దేశం ఇటువంటి పనులు చేయడం వల్ల పూర్తిగా ఉద్రిక్తత నెలకొన్నాయి, ఇది మానుకోవాలని చెప్పి ఆమె విజ్ఞప్తి చేసింది. ఆమె వేరే పార్టీ పోయిన సంవత్సరం 2025 పెట్టుకుంది ఆయన భార్య, మన ఇమ్రాన్ ఖాన్ భార్య. చూసాం మనం బలూచిస్తాన్ లో ఒకసారి పాత చరిత్ర పోతే మనకు వాళ్ళు ఆగస్టు 11 నాటికి, ఆగస్టు 15 మనకు భారతదేశం స్వాతంత్రం వస్తే ఆగస్టు 14 నాడేమో పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చింది. అంతకంటే 3 రోజుల ముందే అప్పుడు ఆప్షన్ ఉండే కదా, మొత్తం 540 సంస్థానాలు ప్రావిన్సులలో వాళ్ళు అవసరమైతే పాకిస్తాన్ లో చేరొచ్చు, లేకపోతే ఇండియాలో చేరొచ్చు, ప్రాంతం ఎక్కడ ఉన్నా సరే. 3వది ఆప్షన్ వాళ్ళు స్వాతంత్రంగా ఉండొచ్చు. అందుకని ఆగస్టు 11, 1947 వాళ్ళు మేము సర్వ స్వాతంత్రం అని బలూచిస్తాన్ వాళ్ళు ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు, ఇన్ని సంవత్సరాల తర్వాత, 80 ఏళ్ల తర్వాత మేము స్వతంత్ర దేశమే, అందరినీ విజ్ఞప్తి చేస్తున్న ఐక్యరాజ్యంతో సహా మేము వేరుగా ఉంటామంటున్నారు. ఆ ప్రమాదం పట్టున్నది. ఇటు పక్కనేమో మనకు బలూచ్ ప్రాంతంలో తిరుగుబాట్లు, మారణ హోమాలు జరుగుతున్నాయి. POKలో జరుగుతుంది. ఇప్పటి వరకు అందరు ప్రధానులు 190% మంది ప్రధానులు పంజాబ్ కు నేపథ్యం ఉన్న వాళ్ళే. పంజాబ్, సింధు ఇక్కడి నుంచి ఆర్థిక రంగంలో బాగా సుస్థిరత ఉన్నది. సామాజికంగా కూడా వాళ్ళు అభివృద్ధి చెందిన వాళ్ళు చూస్తున్నామని, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా కూడా. ఇప్పుడు వాళ్ళ పెత్తనాన్ని మగ్గుతున్నామనే ఆందోళన కూడా ఇప్పుడు నేను చెప్పిన 3 ప్రాంతాల్లో నెలకొన్నది. కనుక ఇవాళ ఆర్థిక రాజకీయ సంక్షోభంలో ఉన్న దానికి ఇప్పుడు పాకిస్తాన్ మాజీ ప్రధాని మద్దతుదారులు మొన్న 100 మంది పెద్ద నిరసనలు వ్యక్తం చేశారు. వాళ్ళ మీద భాషాయోగం చేశారు, కాల్పులు చేశారు. అంటే ఇప్పుడు ఆయన హెల్త్ గురించి చాలా ఎక్కువగా వర్రీ అవుతున్నారు సార్. ఆయన సపోర్టర్స్ అందరూ కూడా
ఆయన హెల్త్ కండిషన్ బాగాలేదు, ఎస్పెషల్లీ ఆయన ఐసైట్ చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది అని చెప్తూ ఉంటే కూడా ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. అలాంటిది ఏమి లేదు అని అంటుంది. అంటే కనీసం ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఒక ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్కి కల్పించాల్సినటువంటి కనీస మెడికల్ కేర్ కూడా కల్పించకుండా ఉండడం అనేది ఎంత దారుణం సార్. ఓ పక్క హైకోర్ట్స్ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఈ హెల్త్ చెకప్స్ని ఆర్డర్స్ ఇస్తున్నప్పటికీ కూడాను వీళ్ళు వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ న్యూ కేసెస్ని ఇంకా ఆయన పైన మోపుతూ ఇంకొంచెం జైల్ టర్మ్ని పెంచాలని చూస్తున్నారు కాంగ్రెస్, పాకిస్తాన్లో ఉన్నటువంటి షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. అవును. అందుకనే ఇప్పుడు ఆ మధ్య 6 డిమాండ్లు వచ్చిన తర్వాత కొద్దిసేపు మాత్రం ఆ చీకటి గదిలో ఉన్నాయని చూపించారు. ఆయన చచ్చిపోయాడనే ప్రకారం కూడా వచ్చింది. చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత ఉన్నారు అని చూపించడానికి ఒక మధ్య మార్గం ఎంచుకొని చూపించారు. మళ్ళీ ఇంతవరకు మళ్ళీ బయటకు రాలే. ఆయన వీడియోలు కానీ ఏం రాలేదు. బానే ఉన్నాడు కానీ చీకటి గదిలో మగ్గుతున్నాడు అని కూడా వార్తలు వచ్చినాయి, చూసినాం మనం. అందుకు అసలు భుట్టోను చంపిన పరిస్థితి చూడండి, ఎంత దుర్మార్గం చూసినాం కదా మనం. భుట్టో మీద ఆరోపణలు కానీ అవినీతి ఆరోపణలు చేస్తారు, రాజకీయంగా అనగదొక్కుతారు, చూస్తున్నాం. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ పాలకులకు జ్ఞానం ఎందుకైతే తెలియదు కానీ ఇప్పుడు ఈ షహబాజ్ షరీఫ్ కూడా గతంలో బయట నుంచి వచ్చిన వాడే కదా. ఏమంటా అంటే తాను రేపు తన గతి కూడా అంతే పడుద్ది అని ఎందుకు ఇంగిత జ్ఞానం ఉంటుంది, అది వీళ్ళకి అర్థమవుతలేదు. ఇప్పుడు నిజంగా మిగతా ప్రధానులు అందరూ కూడా ఇదే అనుభవించారు కదా. ఎప్పుడో బెనజీర్ భుట్టో బహిష్కరించబడ్డది. ఏ రకంగా చూసినా పాత ప్రధానులు, బతికున్న ప్రధానులు ఎవరు కూడా ఇవాళ లైవ్ లో లేరు, రాజకీయ రంగంలో లేని పరిస్థితి. అండ చూసుకొని ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడేమో సార్. షరీఫ్ కంటే అమెరికా అంటే ఎవరికి ఉందంటే షరీఫ్ కూడా మా పప్పేట చెప్పారు. మునీర్ సంగతి అది. మునీర్ని డైరెక్ట్ గా ఒక అమెరికా లాంటి అగ్రరాజ్యము మునీర్ పిలిచి విందు ఇవ్వడము, మునీర్తో రాజకీయ సంప్రదింపులు చేయడం, మనకు అట్లాగే ఇరాన్ అమెరికా యుద్ధంలో మునీర్ పాత్ర పెద్దగా ఉండడం చూస్తున్నాం కదా. కనుక ఎప్పుడైనా సరే పాకిస్తాన్ పాలకులను అమెరికా కానీ అంటే ఇతను ట్రంప్ కి భజన చేస్తూ ఉంటాడు కదా షహబాజ్ షరీఫ్, చేస్తుంటాడు. రేపొద్దున గతంలో మనకు ముషారఫ్ లాగానే ఈయన కూడా రేపు మరి షహబాజ్ షరీఫ్ దించేసి ప్రధానమంత్రి అవుతారా, లేకుంటే అధ్యక్ష స్థానం స్వీకరించి మొత్తం అధ్యక్షుడిగా మొత్తం చలాయిస్తారా రాజకీయ మొత్తం అధికారాన్ని కూడా ఓ మాట వస్తుంది. దానికి రేపొద్దున షహబాజ్ షరీఫ్ పడిపోయినట్టే అవసరమైతే మనకు ఆసిఫ్ మునీర్నే ప్రధానమంత్రికి తీసుకొస్తారనే మాట కూడా వస్తుంది. వాళ్ళకి కావాల్సింది అనుకూలమైన పాలకుడు పాకిస్తాన్ లో. అయితే ఇప్పుడు షహబాజ్ షరీఫ్ కూడా రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆసిఫ్ మునీర్ ఏమో సైన్యం మీద పట్టు ఉంటది, ఇటు పక్కనేమో రాజకీయం పట్టేమో షహబాజ్ షరీఫ్ ఉంది. కనుక వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటుంది. అంతిమంగా చూస్తే ఒకరికే మద్దతు ఎక్కువ ఇస్తుంది, ఆసిఫ్ మునీర్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అమెరికా ప్రభుత్వం. అయితే ఇక్కడ ఏమైంది అంటే మొత్తం ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు కదా ఇప్పటిదాకా. ఇప్పుడు అమెరికా కూడా ఏం చేయలేదు కొన్నిసార్లు కొన్ని అంతర్గత తిరుగుబాట్లలో ఏ దేశం ఎంత కొంత ప్రేరణ కలిగించినా చివరికి జరిగే పరిణామాలు ఆయా ప్రజల ద్వారానే జరుగుతాయి కదా. చూస్తున్నాం కదా మనకు నేపాల్లో ఏం జరిగింది, బంగ్లాదేశ్ లో ఏం జరిగింది, శ్రీలంకలో ఏం జరిగింది. మిగతా వాళ్ళ ఒత్తిడి ఉండొచ్చు, పండు చేయొచ్చు ఆ ఉద్యమాన్ని, కానీ అంతిమంగా ప్రజల నిర్ణయమే అక్కడ శిరోధార్యమైంది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అంటున్నాను, పాకిస్తాన్ ఏంటంటే ఈ ముప్పేట దాడి వల్ల పాకిస్తాన్ పాలకులైన ముఖ్యంగా పంజాబ్ సింధు ప్రాంతాన్ని చేసిన ఈ పాలకులందరూ కూడా సైన్యంలో వాళ్ళదే పెత్తనం, అట్లాగే ప్రధానమంత్రిలో వాళ్ళదే పెత్తనం, అధ్యక్షుడు కూడా 190% అక్కడి నుంచి వచ్చారు. కనుక వీళ్ళ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ నేను ఈ 3 ప్రాంతాలలో జరుగుతుంది. ముఖ్యంగా పిఓకలు అయితే డైరెక్ట్ గా మేము భారతదేశంలో కలుస్తామంటున్నాం. అంతేందుకు పిఓక పక్కన పెట్టాడు, ఇదే బెలూచ్ వాళ్ళు మోడీ మా ప్రధాని అని బహిరంగంగా ప్రకటించారు. మేము భారతదేశంలో అంతర్భాగం, మేము భారతదేశంలో కలుస్తాం, మేము 11వ తారీఖున స్వాతంత్రం ప్రకటించుకున్నాం, బలవంతంగా 1948లో మమ్మల్ని పాకిస్తాన్ లో కలుపుకున్నారు, ఇది వాస్తవం అనే మాట వాళ్ళు అంటున్నారు కదా. ఇప్పటికీ మీరు బలూచిస్తాన్ ప్రజలైతే పూర్తి స్థాయిలో చైనా ఒక విమానాశ్రయం నిర్మిస్తే ఆ విమానాశ్రయాన్ని 3 ఏళ్లుగా వాడుకొనిస్తలేరు, దాన్ని నిర్మించింది విడిచిపెట్టింది, ఖాళీగా ఉన్నది అది. అందుకని బెలూచిస్తాన్ ప్రజలు పూర్తి స్థాయిలో ఉద్యమం చేస్తున్నారు. రైలు కిడ్నాప్ చేసిండ్రు, అంతకుముందు సైన్యాన్ని చంపేసిండ్రు, సైన్యాన్ని కిడ్నాప్ చేసిండ్రు, చూసినాం మనం గతంలో. ఇది ఈ అన్ని ఆందోళన మధ్యన ప్రజాస్వామిక పోరాటంగా మనకు నేను ఊహించేది ఏంటంటే ఈ ఇమ్రాన్ ఖాన్ పోరాటం మారుతుందేమో నేను అనుకుంటున్నాను. అంటే పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ అనే పార్టీ మీద వీళ్ళు ముందుకు వస్తే రాజకీయ పోరాటం అంతిమంగా ఫలిస్తుంది. ఎప్పుడైనా కూడా మిగతా తీవ్రవాద పోరాటాలు ఎప్పుడో అణచివేయబడతాయి, కానీ రాజకీయ పోరాటంలో వాళ్ళ కార్యకర్తలు కానీ రాజకీయ పోరాటం చేసినప్పుడు ఏమైందంటే ఆ లీగలైజ్ అవుతుంది అది ఆటోమేటిక్. గతంలో కూడా జరిగింది, బెనజీర్ భుట్టో రావడానికి కూడా రాజకీయ పోరాటమే కారణం. భుట్టోని చంపిన తర్వాత ఈ మన పాకిస్తాన్ లో చరిత్ర చూస్తే ఏదో ఒక సంచలనం పుట్టి రాజకీయ పోరాటం వచ్చిన తర్వాత పాత పార్టీ పడిపోవడం, కొత్త పార్టీకి రావడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే రోజా గారు, ప్రతిసారి కూడా ఆ ప్రజా ఉద్యమాలను సైన్యం తనకు అనుకూలంగా మలుచుకున్నది. చూడండి, పాత పాలకుని జైల్లో పెట్టడం,
కొత్త పాలకుడిని దించడం, కొత్త పాలకుడిని మళ్ళీ కొద్ది రోజుల తర్వాత దొంగదాడించకుండా వాళ్ళు చేయడం. అంతెందుకు, ముషారఫ్ అయితే సైన్యం నుంచి వచ్చిన వాడే కదా, ముషారఫ్ని కూడా పూర్తి కాలం ప్రధానమంత్రి చేయనీయలేదు కదా. అంటే వాళ్ళు కనుక ఎప్పుడైనా కొంత శాంతి, భారతదేశంలో మంచుకుందాం అని ఎవరైనా అంటారో వాళ్ళని మాత్రం లోపల పక్కన పెట్టే పరిస్థితి సైన్యం చేస్తుంది, తీవ్రవాదం అంతకనే చేస్తుంది అంటున్నారు.